మన హీరోలకు ఏమైంది? వరుసగా హాస్పిటల్ బాట పడుతున్నారు టాలీవుడ్ హీరోస్. షూటింగ్ లో గాయపడ్డారు జూనియర్ ఎన్టీఆర్. కోయంబత్తూరులో సర్జరీ చేయించుకున్నారు రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అభిమానులు ఆందోళన చెందవద్దంటూ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటించింది. తారక్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది. శరవేగంగా జరుగుతున్న డ్రాగన్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి గాయమైనట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఓ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ పక్కటెముకలకు గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్న కొద్ది రోజులకే మరోసారి గాయం బారిన పడ్డారు తారక్. ఎన్టీఆర్ గాయపడడంతో డ్రాగన్ షూటింగ్ పై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు కోయంబత్తూరులో కుడి చేతి మణికట్టుకి సర్జరీ చేయించుకున్నారు రామ్ చరణ్. గంగా ఆసుపత్రిలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. 4 రోజుల విశ్రాంతి తర్వాత రామ్ చరణ్ హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ తో పాటు చిరంజీవి, సురేఖ, ఉపాసన కోయంబత్తూరులోనే ఉన్నారు. కుడి చేతి మణికట్టు సమస్యతో బాధపడుతున్న రామ్ చరణ్ కి గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ రాజశేఖరన్ నేతృత్వంలోని వైద్యులు ఆపరేషన్ చేశారు. డాక్టర్ రాజశేఖరన్ కు ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ గా గుర్తింపు ఉంది. గతంలో చిరంజీవికి క్లిష్టమైన వెన్నుముక శస్త్రచికిత్స చేశారు. రామ్ చరణ్ సర్జరీ కోసం అమెరికా నుంచి ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ అలెహాండ్రో బాడియాకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రాజశేఖరన్, అలెహాండ్రో బాడియా, ప్రవీణ్ భరద్వాజ్ తో పాటు నిపుణుల బృందం ఆధ్వర్యంలో సర్జరీ నిర్వహించారు.